క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సామాన్య కాల 19వ ఆదివార వాక్య పరిచర్యకు మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మంచి జీవితానికి శ్వాస ఎంతో అవసరం. శ్వాస లేనిదే ప్రాణం లేదు. శ్వాస పీల్చుకోవడం ఆగిపోతే ప్రాణం పోతుంది. అటులనే మన ఆధ్యాత్మిక జీవితానికి విశ్వాసం ఎంతో అవసరం. ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసం లేని నాడు మన ఆధ్యాత్మిక జీవితం కూడా క్షీణిస్తుంది, రోజు రోజు దిగజారిపోతుంది. There will be spiritual decline if we don't have faith in God. మన దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, నష్టాలు, అపజయాలు, అవమానాలు ఇవన్నీ కూడా ఎదురవుతుంటాయి. అవి సర్వసాధారణమే. అటువంటి పరిస్థితులలో మనం దేవుని మీద ఆధారపడాలా, దేవుని పైన నమ్మకం ఉంచాలా. ఆ సమయంలో దేవుని ఎడల గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలా. ఎందుకంటే ప్రభు మనకు చేరువలోనే ఉంటారు. ఆ సమయంలో కీర్తన 37, కీర్తన 34, 18 వచనములు చదువుతున్నాం. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉంటాడు. బాధల వలన ధైర్యం కోల్పోయిన వారిని ఆయన ఆదుకుంటాడు, రక్షిస్తాడు. కనుక నేటి దివ్యగ్రంథ పఠనాలు దేవునిపై మనం నమ్మకం కలిగి ఉండాలని, విశ్వాసి కష్టాల సుడిగుండాలలో ఉంటున్నప్పుడు దేవునిపై నమ్మకం కలిగి తన జీవితాన్ని ముందుకు సాగించాలా అని నేటి దివ్యగ్రంథ పఠనాలు మనందరికీ కూడా ఆహ్వానిస్తున్నాయి, మనకు తెలియజేస్తున్నాయి. ఈనాటి మొదటి పఠనం రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనాల్లో మనం చూస్తున్నాం. భక్తుడు ఏలియా ప్రాణ భయముతో పారిపోయి కొండ గుహలో దాక్కుని ఉండగా దేవుడు ప్రత్యక్షమై అభయాన్ని ఇస్తున్నాడు. నేపథ్యాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే దేవుని వాళ్ళారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు తమ సృష్టికర్త అయిన దేవుణ్ణి విడనాడి విశ్వాసం కోల్పోయి బాలు దేవతలను కొలచడం ప్రారంభించారు. ఆహాబు అతని భార్య యెజెబెలు రాని కాలములో మతభ్రష్టులై జీవించారు ప్రజలు. ముఖ్యంగా అన్య దేవతలను కొలవడం ఆరంభించారు. సృష్టికర్త అయిన దేవుని విడనాడి అన్య దేవతలను ఆరాధించేవారు. ఈ అన్య దేవతల ఆరాధనను ప్రవక్త ఏలియా ఖండించాడు. ఖండించడం మాత్రమే కాదు, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 20 వచనం నుంచి గమనిస్తున్నాము. కార్మేలు కొండపైన ఒక సవాల్ విసిరారు. నిజ దేవుడు ఎవరో తేల్చుకుందాం రండి అని అక్కడ జరిగినటువంటి యొక్క అద్భుత ఘట్టం ద్వారా దేవాది దేవుడే నిజమైన దేవుడు అని రూఢీపరిచాడు. అంతేకాదు, ప్రవక్త ఏలియా బాలు ప్రవక్తలను 450 మందిని వధించడం, ఈ విషయం అహాబు రాజు భార్య యెజెబెలు రాణికి తెలియగానే వెంటనే ప్రవక్త ఏలియాను చంపాలని దూతను పంపి సమాచారాన్ని తెలియజేస్తుంది. నా ప్రవక్తను చంపిన రీతిగా నిన్ను కూడా చంపకపోతే నా దేవత నా ప్రాణాలు తీసుకుందును గాక అని అతనికి సవాల్ విసురుతుంది. యెజెబెలు రాని మాటలను ఆలకించినటువంటి ఏలియా ప్రవక్త ప్రాణ భయముతో పారిపోయి ఒక కొండ గుహలో ఆశ్రయం పొందుతాడు. ఇక అంతా అయిపోయింది తన జీవితం, ఇక ఒంటరివాడు అయిపోయాడు అని భయం గుప్పిట్లో గడగడలు ఆడిపోతూ ఉన్నాడు. దేవుడు తనను పరిత్యజించాడని, ఇక మరణమే తథ్యమని భయపడుతున్నటువంటి ఆ క్లిష్ట పరిస్థితులలో, ఆ సంక్షోభములో దేవుడు అతనికి ప్రత్యక్షమవుతున్నాడు. భూకంపములో దేవుడు ప్రత్యక్షం కాలేదు, నిప్పులో ప్రత్యక్షం కాలేదు, వెలుగాలిలో ప్రత్యక్షం కాలేదు. కానీ ఒక మెల్లని స్వరం, ఆ నిశ్శబ్దములో ఆ దైవ దర్శనం ప్రవక్త ఏలియా పొందుకున్నాడు. దేవుని వల్ల మన జీవితాల్లో కొన్ని సందర్భాలలో మనం కూడా అనేక పరిస్థితుల వలన, ఇబ్బందుల వలన మనము దాక్కుని ఉండవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో మనం దాక్కుని ఉన్నప్పుడు ఆ సమయంలో అంతా కోల్పోయింది, ఇక నాకు మరణమే తథ్యం, మరణమే శరణ్యము అని భయపడుతున్న సందర్భంలో, ఆశలే కోల్పోయి ఆశలే సమాధి అయినటువంటి ఆ సందర్భంలో మనల్ని వెతుక్కుంటూ ఆ ప్రభు వస్తాడు. నిశ్శబ్ద క్షణాలు, మనం గడిపినటువంటి అవమానకరమైనటువంటి నిశ్శబ్ద క్షణాలు, మనం గడిపినటువంటి బాధల నిశ్శబ్ద క్షణాలలో దేవుడు మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తాడు, ప్రత్యక్షాన్ని చూపిస్తాడు.
యేసుక్రీస్తు ప్రభు స్వార్థ పట్టణం గమనిస్తున్నాం. ఎక్కువగా ఏకాంత ప్రదేశానికి వెళ్ళి తండ్రితో సంభాషించేవాడు. ఏకాంత ప్రదేశంలోనే ఎక్కువగా ప్రభు సమయాన్ని గడిపేవాడు. దేవుని వాళ్ళారా, నేటి స్వార్థ పఠనం మత్తయి స్వార్థ 14:22 నుంచి 33 వచనం తెలియపరచడం. మత్తయి గారు ఈ యొక్క భాగములు కేవలం యేసుక్రీస్తు ప్రభు నీటిపైన నడిచిన అద్భుతం గురించి మాత్రమే కాదు, కానీ క్రీస్తు ప్రభు ఎవరో, ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్, ఆయన ఎవరో, మరి ఒక విశ్వాసి ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలో అని స్పష్టంగా మత్తయి గారు మనకు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 14:22 నుంచి 33 వచనాలకు ముందు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి ఆహారం సమకూర్చారు. 5 రొట్టెలు 2 చేపల ద్వారా. అద్భుతం తర్వాత జన సమూహములు యేసును రాజుగా చేయాలా అని తర్జన భర్జన చేసుకుంటున్నప్పుడు, ఆలోచనలు ఉన్నప్పుడు, భిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు ప్రభు జన సమూహాన్ని బంధువేస్తున్నారు. శిష్యులను కూడా ఇందుకు మీరు పడవనెక్కి ఆవలి దరి చేరుకొనండి అని వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రభు ఆజ్ఞ ప్రకారమే శిష్యులు ఆ పడవనెక్కి బయలుదేరారు. కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తానుసారంగా నడిచినప్పటికీ కూడా సమస్యల్లో మనం పడిపోతాం. శిష్యులు వారేం కలకనలేదు. యేసయ్య చెప్పిన మాట ప్రకారం వాళ్ళు ఏం చేశారు? ఆ పడవలో కాలు పెట్టి ప్రయాణం కొనసాగించారు. తుఫానులు ఉంటాయని ప్రభుకు తెలుసు, కానీ శిష్యులకు తెలియదు ఆ విషయం. అని చాలా సందర్భాల్లో మనం కూడా దేవుని చిత్త ప్రకారం, దేవుని మాట ప్రకారం నడుచుకున్న తర్వాత తుఫానులు మనకు చెలదేగుతూ ఉంటాయి. యేసయ్య మాట ప్రకారం వారు పడవలో ప్రయాణం అయిపోయి యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళారు. ఏకాంతంగా అక్కడ ప్రార్థనలో గడిపారు. ఇక్కడ ఒక విషయం మనకు బోధపడుతున్నది. ప్రభువు 5,000 మందికి ఆహారం సమకూర్చిన తర్వాత జనసమూహం పంపివేశారు. శిష్యులను మాత్రం పడవనెక్కి మీరు ఆ దరి చేరండి అని వారు మాత్రం ప్రార్థనకు ఉపక్రమించారు. అంటే ఒక విజయం తర్వాత, ఒక జీవితంలో ఒక సక్సెస్ తర్వాత తిరిగి ప్రార్థన ద్వారా రీఛార్జ్ చేసుకోవాలని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు ప్రియమైన వాళ్ళారా, ప్రతి స్వార్థ పట్టణాన్ని గమనించినట్లయితే ప్రతి అద్భుతానికి ముందు ప్రభువు ప్రార్థనలో గడిపేవాడు. తండ్రితో సంభాషించేవాడు. ప్రార్థనలో ఆయన ఎక్కువగా గడిపేవాడు. తదనంతరం అద్భుతాలు చేసేవాడు. ఏది చేసినా కానీ తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు. ఈరోజు ఒక సక్సెస్, మనకు ఒక జీవితం సక్సెస్ వచ్చినట్లయితే, మనకి ఏది మంచి ఫలితం వచ్చినా కానీ వెంటనే అది మనది అని గర్వంతో చాలాసార్లు మనం ఉంటాం. అటువంటి పరిస్థితులలో మనం పొందిన మేలులకు కృతజ్ఞత భావంతో ప్రార్థనలో సమయం గడపాలా, ప్రార్థనకు సమయాన్ని కేటాయించాలా. ప్రభువు ప్రార్థనకు సమయాన్ని కేటాయించారు. ఆయన మరి రాత్రంతా ప్రార్థనలో నిమగ్నమైన తర్వాత వేకువజామున తిరిగి శిష్యుల దగ్గరకు బయలుదేరుతున్నారు. ఒకవైపు కొండ మరి నిర్జన ప్రదేశంలో యేసయ్య ప్రార్థన చేస్తుండగా, మరొక వైపు శిష్యులు నది సంద్రంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. యేసయ్య ఆజ్ఞ ప్రకారం పడవలో ప్రయాణపడే శిష్యులు నడి సంద్రములో తుఫాను వలన ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుంటూ ఉక్కిరిబిక్కిరి అవుతూ ముచ్చెమటలు పట్టాయి వారికి. నది సంద్రములో శిష్యులకు ముచ్చెమటలు పట్టాయి. తుఫాను వారికి ముచ్చెమటలు పట్టించింది. ఇక జీవితమే లేదు వారికి, ఆశలు అడుగుంటాయి అని అల్లోకల్లమవుతున్న పరిస్థితులలో ఏమి చేయాలో అర్థం కావట్లేదు వారికి. ఇక మేము బ్రతుకుతామా లేదా అని అల్లోకల్లమవుతున్నటువంటి ఆ సందర్భంలో తుఫాను చెలరేగడం, గాలి వేటుకు వారి గమ్యమే కనుమరుగైపోయింది. గాలి వేటుకు వారి జీవితాలు కొట్టుమిట్టులు ఆడుతున్నాయి. తుఫాను వేటుకు వారి జీవితాలు ప్రజ్ఞాంతకంగా మారాయి. ఇక బ్రతుకు జీవుడా అన్నట్లుగా అంతవరకు ప్రభుతో నడిచిన వారు, ప్రభు అద్భుతాలు చూసిన వారు ఇక తమను కమ్ముకొస్తున్న ఆ తుఫాను మీద దృష్టి ఉంచాయి. ఆ తుఫాను మీద వారి దృష్టిని ఉంచారు. ఇక తమ జీవితం అంతమవుతుంది అన్నట్లుగా అవిశ్వాసంతో వారు ఉన్నారు. అవిశ్వాసంతో, భయముతోనూ కొట్టుమిట్టులాడుతున్నారు ప్రియ దేవుని వారలారా. అటువంటి క్లిష్ట పరిస్థితులలో, అటువంటి సంక్షోభములో నలుడైన యేసుక్రీస్తు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వేకువజామున దాదాపు 3 గంటల ప్రాంతంలో వారి మధ్యకు వస్తున్నారు. బైబిల్ ప్రకారం వేకువజామున అనగా దైవ అనుగ్రహాన్ని పొందుకునే సమయం అది. భక్తులు ఆ సమయంలో దైవ దర్శనం పొందుకునే సమయం అది. అటువంటి వేకువజామున ప్రభు తమ చెంతకు వస్తున్నారు ప్రియ దేవుని వాళ్ళారా. అటువంటి ఆ ప్రభువును సుదూర ప్రాంతంలో దూరం నుంచి గమనించినటువంటి శిష్యులు ఇది పెనుభూతము అని కేకలు వేయడం ప్రారంభించారు. మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లుగా ముందే వాళ్ళు సమస్యలలో కొట్టుమిట్టులాడుతున్నారు.
తుఫానుతో పోరాటం చేస్తున్నారు. అట్టి పరిస్థితులలో మరలా ఇది ఒక సమస్య అన్నట్లుగా వారు కేకలు వేస్తున్నారు, పెనుభూతం పెనుభూతం అని. ఆ సమయం ప్రభు అంటున్నాడు, భయపడకుడి, నేనే కదా అని అభయాన్ని ఇస్తున్నాడు. ప్రియా దేవుని వాళ్ళ ఒక విషయం గమనించాలి, ఇక్కడ భయపడకుడి అంటున్నాడు. ఈ మాటను మనము బైబిల్ గ్రంథం చూసినట్లు 360 సార్లు కూడా ఈ మాట చెప్పబడుతున్నది. డు నాట్ బి అఫ్రైడ్. నేనే కదా అంటే నేనే కదా అనే మాట మనం ఒకసారి నిర్గమాకాండం 3:14 చూస్తున్నాం. ఆనాడు మోషే ప్రవక్తతో దేవుడు కూడా నేను ఉన్నవాడను అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఇక్కడ ప్రభు నేనే కదా అనటలో ఆయన దైవత్వాన్ని గురించి మనకు బోధపడుతున్నది. నేనే కదా అని చెప్పడంలో ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది మనకు బోధపడుతుంది. ప్రియ దేవుని వాళ్ళారా, ఈ మాట విన్న తర్వాత పేతురు గారు, దుందుడుకు స్వభావం కలిగిన వాడు, నాయకుల లక్షణాలు కలిగి అంటికి ముందున్నవాడు పేతురు గారు, ప్రభు నీవే అయితే ఆజ్ఞయము ఈ చెంత కుచ్చడానికి ఆజ్ఞయము అంటున్నాడు. సగం అపనమ్మకముతో సగం నమ్మకముతో ప్రభు రా అని పిలిపివ్వగానే పడవ నుంచి తానే ప్రథమముగా ధైర్యముతో మరి ఆ నీటిలో కాలు పెడుతున్నాడు. అద్భుత రీతిగా నీళ్ళ నేల అనే తేడా లేకుండా నీటిపై నడుస్తూ ముందుకు సాగిపోయాడు. ఎప్పుడైతే ఆ దృష్టిని ప్రభు మీద కాకుండా వెలికి తిరగడము, చుట్టుపక్కల పరిస్థితుల మీద దృష్టి ఉంచాడో, దారి తప్పిన దృష్టి ఆ సమయంలో పేతురు గారు మునగడం ప్రారంభించారు. తన దృష్టి ప్రభు మీద ఉన్నంత వరకు ఫోకస్, ఆయన నమ్మకముతో ధైర్యంగా సంతోషంగా నడుచుకుంటూ వెళ్ళడం ప్రారంభించాడు. ఎప్పుడైతే తన దృష్టి మరల్చాడో ప్రభువు నుంచి ప్రకృతి మీద తన స్నేహితుల మీద ఉంచారు, ఆ క్షణం ఆయన మునిగిపోవడం ప్రారంభించాడు. దేవుని వాళ్ళ క్షణములు సావుకేక వేస్తున్నాడు, ప్రభు నన్ను రక్షింపుము, లార్డ్ సేవ్ మీ అని సావుకేక వేస్తున్నాడు. ఆ సమయంలో ప్రభు చేయి చాచి, అల్ప విశ్వాసి నీవేళ సందేహిస్తున్నావు అనుకుంటున్నాడు. కీర్తనాకారుడు చెప్పిన మాటలు కీర్తన 37:24 కీర్తనాకారుడు అంటాడు, నరుడు పడిపోయినచో ప్రభువే చెయ్యి చాచి అతని పైకి లేపును అన్న మాటలు మనకు జ్ఞాపకం వస్తున్నాయి. అల్ప విశ్వాసి నీవేళ సందేహించితివి అని ప్రభు అంటున్నాడు. పేతురు గారికి ఇక్కడ విశ్వాసం లేదని కాదు, విశ్వాసంతోనే కదా అతను ప్రథమంగా ధైర్యంగా పడవలో నుంచి నీటిలో కాలు పెట్టాడు కదా. కానీ ప్రభు ఆయన విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. చాలా సందర్భాలలో నీవు నేను కూడా ప్రియ దేని వాళ్ళ మన దైనందిన జీవితంలో సమస్యలనే తుఫానులు, ఆర్థిక ఇబ్బందులనే తుఫానులు, అనారోగ్య సమస్యలనే తుఫానులు, అవమానాలు అనేటువంటి తుఫానులు, ఇవన్నీ కూడా మనం చుట్టుముట్టినప్పుడు మన జీవిత పడవ కూడా మునిగిపోవడం ప్రారంభిస్తుంది. ఆ క్షణంలో మనం సమస్యల పైన మన దృష్టి ఉంచితే, మన ఫోకస్ దేవుని మీద ఉంచితే సమస్యలను దాటి ముందుకు సాగిపోగలం. అలా కాకుండా మన ఫోకస్ ఆ సమస్యల మీద ఉంచితే దేవుని మీద కాకుండా అవి మరింతగా మనల్ని ముంచేస్తాయి, మరింతగా మనల్ని కవరించి వేస్తాయి. ప్రియా దేవుని వల్ల మన ఫోకస్ దేవుని మీద ఉంచాలా, సమస్యల మీద కాదు. మన నమ్మకం దేవుని మీద ఉంచాలా, మన మీద కాదు. కనుక ఈ అద్భుతం ద్వారా మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే, చివరిగా వారు ప్రభు ఎప్పుడైతే అలజడినటువంటి ఆ యొక్క సముద్రాన్ని ఒకసారి శాంతింపజేశారు, నిజముగా ఈయన దైవ కుమారుడు అని ఆరాధించడం ప్రారంభించారు. ఈ అద్భుతం ద్వారా మనకేమర్థమవుతుందంటే, యేసయ్యే దైవ కుమారుడు అనేటువంటి వేద సత్యం మనకు బోధపడుతుంది. అంతేకాదు, విశ్వాసి తుఫానుల మధ్య చిక్కుకున్న తర్వాత ప్రభువే వెతుక్కుంటూ వారి చెంతకు వస్తాడు. ఆలస్యము అయినా కానీ ఖచ్చితంగా తన విశ్వాసులను ఆయన ఆదుకుంటాడనే విషయం మనకు అర్థమవుతుంది. అంతేకాదు ప్రియదేవుని వాళ్ళారా, ప్రభు కొన్ని సందర్భాలలో మనల్ని ఆ సమస్యల గుండా పంపినప్పుడు అది మన విశ్వాసాన్ని బలపరచడానికే. పునీత జాన్ క్రిసోస్టమ్ గారు అంటారు, ప్రభు ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్లీ తన శిష్యులను ఆ పడవలో ఆ సముద్రంలో పంపివేశారు. ఎందుకంటే వారిని విశ్వాసములో బలపరచడానికి, ఎదురు కాబోతున్న తుఫానులు వారు ఎదుర్కొని విశ్వాసంలో బలపడడానికి ప్రభు ముందుగానే వారిని సముద్రంలోనికి పంపివేశారు అని పునీత జాన్ క్రిసోస్టమ్ గారు అంటారు. కనుక ప్రియ స్నేహితులారా, మన జీవితాలలో కూడా ఎన్నో తుఫానులు చెలవేగుతూ ఉంటాయి, ఎన్నో సమస్యలు మన జీవితంలో ప్రవేశిస్తూ ఉంటాయి. అట్టి విషమ పరిస్థితులలో, క్లిష్ట పరిస్థితులలో మనం చేయవలసినది
దేవుని మీద భారం వేయడం. ఒడిదుడుకుల సమయంలో, తొట్టిల్ల సమయంలో ప్రభు మన చెంతనే ఉన్నాడు, నమ్మదగిన వాడు, ఆయన నడిపిస్తాడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియా దేవుని వాళ్ళారా. కీర్తన 46 1, 2 వచనాలు, అదేవిధంగా కీర్తన 46 7 వచనం మనం చూస్తున్నాం. సైన్యములకు అధిపతి అయిన దేవుడు మన అండగా ఉండగా, యాకోబు దేవుడు మన ఆశ్రయనుడిగా ఉండగా మనం ఎందుకు భయపడాలా? సాగరములు గర్జించినను, పర్వతములు కదిలిపోయినను, ఉప్పొంగినను, ఏమి జరిగినను అదరక బెదరక మనం ధైర్యంగా ఉండాలి అని కీర్తనకాడు అంటాడు. నిజమే, ఈ జీవితం ప్రయాణం ఒక సాగరం ప్రయాణం లాంటిది. మన జీవితంలో కూడా మన జీవిత నావ తొట్టిల్లినప్పుడు, మన జీవిత నావ మునిగిపోతున్న సమయంలో మనల్ని సృష్టించిన వాడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు మన చెంతకు వస్తాడు, మనల్ని కూడా ఆదుకుంటాడు. ఆ నమ్మకం మనలో ఉండాలి. నా దేవుడు నన్ను కాపాడుతాడని పేతురు గారు ప్రార్థన చేసిన రీతిగా, ప్రభువు నన్ను రక్షింపుము అని ప్రార్థన చేసిన రీతిగా మనం కూడా విశ్వాసముతో ప్రభువుని పిలవాలి. ఇర్మియా గ్రంథంలో చూస్తున్న ఇర్మియా 33వ అధ్యాయంలో, నీవు నన్ను పిలిచినతో నేను నిన్ను ఆదుకుందను అని ప్రభు చెప్పిన రీతిగా మనం పిలవాలా, గొంతెత్తి పిలవాలా. నన్ను రక్షించు ప్రభు, నన్ను కాపాడు ప్రభు అని చేసే ప్రార్థన బలమైన ప్రార్థన. భక్తుడు ఏలియా భయముతో కొండ గుహలో దాక్కుని ఉండగా ప్రభువే దర్శన భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన విశ్వాసాన్ని బలపరిచాడు. అవిశ్వాసముతో నది సంద్రములో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి, నేను తుఫానులో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి శిష్యుల విశ్వాసాన్ని బలపరిచాడు దేవుడు. ఈరోజు నిన్ను నన్ను ఎటువంటి సమస్య అనే తుఫాను, ఎటువంటి ఇబ్బంది అనే తుఫాను భయభ్రాంతులకు గురి చేస్తుంది, ప్రభువును సమర్పించుకుందాం. నా జీవిత నావను సురక్షితంగా నడిపించు ప్రభువా, నడిపించు నానావా, నా జీవితాన్ని నీవే ముందుకు నడిపించు అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.